సినీ ప్రముఖుల భేటీ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే అందులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారన్నదే కీలకంగా మారింది. మరి తారక్ ఈ భేటీకి డుమ్మా కొట్టారా లేక ఆయన వస్తున్నారంటూ టాక్ నడిచిందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట. లెట్స్ వాచ్. టాలీవుడ్ సినీ ప్రముఖులు సీఎం జగన్ ను కలిశారు. ఇండస్ట్రీ సమస్యలు చెప్పుకున్నారు. త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని సీఎం జగన్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కావడానికి కృషి చేసిన చిరంజీవికి థాంక్స్ చెప్పారు. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ తో భేటీకి హీరోలు మహేష్ బాబు, ప్రభాస్ కూడా వచ్చారు. అయితే ఈ భేటీకి టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ మాత్రం దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మహేష్ బాబు, ప్రభాస్ సీఎం జగన్ ను కలవడానికి రావడంతో జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడని చాలా మంది అనుకున్నారు. కానీ జూనియర్ మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ భేటీకి రాకపోవడం వెనుక అసలు కారణంగా ఏంటనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ సీనియర్ హీరో చిరంజీవి ఈ భేటీ జరగడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సమావేశానికి టాలీవుడ్ కు చెందిన మరో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ హాజరు కాలేదు. ఒకవేళ బాలకృష్ణ ఈ భేటీకి వచ్చుంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ భేటీకి రాలేదనే అంశం కూడా చర్చకు వచ్చి ఉండేది కాదు. కానీ టాలీవుడ్లోని ప్రముఖ కుటుంబాల్లో ఒకటైన నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ రాకపోవడం, జూనియర్ ఎన్టీఆర్ కూడా సమావేశానికి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఈ భేటీకి రాకపోవడానికి అసలు కారణంగా బాలకృష్ణ అనే ప్రచారం సాగుతోంది. తమ కుటుంబంలో పెద్దయిన బాలకృష్ణ వెళ్లకుండా తాను ఈ భేటీకి వెళ్లడం కరెక్ట్ కాదేమో అని జూనియర్ ఎన్టీఆర్ భావించి ఉంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఈ భేటీకి వెళ్లకపోవడానికి టీడీపీ కూడా ఓ కారణం కావచ్చనే చర్చ జరుగుతోంది. టీడీపీ రాజకీయంగా వైసీపీతో పోరాడుతోంది. హీరో బాలకృష్ణ సైతం పలు అంశాల్లో వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ల అంశంపై సీఎం జగన్ ను తాను కలిస్తే నందమూరి అభిమానుల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని జూనియర్ భావించి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీటింగ్ కు ముందు రోజు నుంచి జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. ఆ భేటీ ముందు వరకు ఎన్టీఆర్ వస్తున్నారని అన్నారు. చార్టెడ్ ఫ్లైట్ లో ఫోటో చూశాక కానీ తారక్ రావట్లేదని తెలియలేదు. అదేంటి, స్కెడ్యూల్లో ఆయన పేరున్నా చివరి నిమిషంలో ఏం జరిగింది, ఎందుకు జూనియర్ డ్రాప్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారింది. ఆరోగ్య కారణాలతో ఎన్టీఆర్ వెళ్లలేదని అంటున్నారు. అది సిల్లీ రీజన్ అని అందరికీ తెలుసు. తారక్ పేరుతో పెద్ద రాజకీయమే నడిచినట్టు అనుమానం. ప్రస్తుతం ఏ సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి, ఆ సినిమా వాళ్లే జగన్ భేటీకి హాజరవ్వడం ఆసక్తికరం. ఆచార్య కోసం చిరు, కొరటాల, రాధేశం కోసం ప్రభాస్, సర్కారు వారి పాట కోసం మహేష్, RRR కోసం రాజమౌళి వెళ్లారని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ వెళుతున్నట్టు లేఖలు రావడానికి కారణమేంటి అన్నదే హాట్ టాపిక్ గా మారింది. RRR లో చరణ్, తారక్లు హీరోలు. చిరు వెళ్లారు కాబట్టి చరణ్ అవసరం లేదు. ఇక ఇంకో హీరో ఎన్టీఆర్ వెళ్లాల్సి ఉంది. అయితే డైరెక్టర్ రాజమౌళి ఉన్నాక తారక్ తో ఏం పని అనేది ఇంకో వర్షన్. అందుకే జూనియర్ వెళ్లలేదని చెప్తున్నారు. ఇదంతా సినిమా రీజన్స్. తెర వెనుక పొలిటికల్ ఎజెండా కూడా ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయంగా, టీడీపీ పరంగా మరింత ఇబ్బంది పెట్టేందుకే సీఎం జగన్ ను కలిసేవారి జాబితాలో కావాలనే తారక్ పేరు చేర్చి లీకులు ఇచ్చారని కూడా అంటున్నారు. జగన్ ను ఎన్టీఆర్ కలిస్తే అది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. నందమూరి వారసుడు వైసీపీ అధినేతను కలవడమన్నది రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇప్పటికే నారా భువనేశ్వర్ ఎపిసోడ్లో ఎన్టీఆర్ ఉత్తిత్తి రియాక్షన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ సైతం గుర్రగా ఉంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో ఎన్టీఆర్ స్నేహితులు కొడాలి నాని, వల్లభనేని వంశీలు అలాంటి అసంబంధ వ్యాఖ్యలు చేశారు. అలా కారుకూతలు కూసిన తన వారిని గట్టిగా మందలించకుండా 4 మంచి మాటలు చెబుతూ ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడంపై ఎన్టీఆర్ పై విమర్శలొచ్చాయి. అప్పటి నుంచి తారక్కు టీడీపీతో, నందమూరి ఫ్యామిలీతో బాగా గ్యాప్ వచ్చేసింది. ఇక ఎన్టీఆర్ ను మరింత ఇరకాటంలో పడేసేందుకే జగన్ తో భేటీకి జూనియర్ వస్తున్నారంటూ వైసీపీ వర్గాలు ప్రచారం చేశాయని అంటున్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ పై వైసీపీ ఎప్పటినుంచో మైండ్ గేమ్ ఆడుతోంది. కొడాలి నాని పదే పదే హరికృష్ణను, తారక్ ను పొగడం అందులో భాగమేనని టాక్ వినిపిస్తోంది. ఇక ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నాన్నె శ్రీనివాసరావు వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో టికెట్ కూడా ఆశించారు. తారక్ సైతం పరోక్షంగా వైసీపీతో అంటగాగుతున్నారని అనుమానాలు లేకపోలేదు. అయితే గత రాజకీయ చేదు అనుభవాల దృష్ట్యా ప్రస్తుతానికి మాత్రం ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ పెట్టాడని వాస్తవం. ఎంత కాదన్నా రాజకీయాల విషయంలో ఎన్టీఆర్ మౌన రాజకీయం ప్రదర్శిస్తున్నారనేది కూడా అంతే వాస్తవం. ఆ మౌనాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేలా ఎన్టీఆర్ విషయంలో వైసీపీ మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతుండగా అందులో భాగంగానే సీఎం జగన్ తారక్ భేటీ కాబోతున్నారంటూ కావాలనే ప్రచారం చేశారని అంటున్నారు.
అయితే జగన్ను కలిసే జాబితాలో ఎన్టీఆర్ పేరుండడం నిజమేనని కూడా చెప్తున్నారు. మొదట జగన్ను కలిసేందుకు తారక్ సైతం ఇంట్రెస్ట్ చూపించారని, అయితే జక్కన్న లాంటి సన్నిహితుల సలహాతో ఎందుకైనా మంచిదని, ఇప్పుడే తొందరపడకూడదని భావనతో లాస్ట్ మినిట్లో తారక్ డ్రాప్ అయ్యారని కూడా అంటున్నారు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం సైతం పెద్ద చర్చనీయాంశమే కానుంది. అదే సమయంలో టీడీపీ అధినేత బాబు కావాలనే తారక్ను దూరం పెడుతున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఎపిసోడ్ నెక్స్ట్ జూనియర్ స్టెప్ ఏమిటన్నదే చర్చనీయాంశంగా మారింది.